క్లాసులు ప్రారంభిస్తాను. మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అందరి గురించి మనకెందుకు, మన గురించి అందరూ రోజుకు ఒక విధంగా మనసు మారే అవకాశం ఉంది. కాబట్టి మన గురించి మాత్రమే మనం చెప్పుకోవాలి. ఎంతమంది క్రైస్తవులు? ఓకే, వెరీ గుడ్. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను అంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టుగా వన్ సైడ్ కన్వర్జేషన్ అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ బోత్ సైడ్ ఇంటరాక్షన్ ఉంటుంది బైబిల్ స్టడీలో. బోత్ సైడ్, సో 2 sides ఉంటాయి. అంటే నేను క్వశ్చన్ చేస్తుంటే మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ గుర్తుందిగా, మీలో ఎంతమంది ఎవరెవరు క్రైస్తవులు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా అన్నారా? ఆ క్వశ్చన్ మీకు అర్థమైందా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? మీరు క్రైస్తవులని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా అన్నారా? 2 వేరా ఒకటా? వేరు క్వశ్చన్. మీరు అనుకోవడం వేరు, వేరొకరు మనల్ని క్రైస్తవులని అనడం వేరు. నేను అడిగింది ఇదే, మీరు క్రైస్తవులని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా, లేక మీరు క్రైస్తవులని వేరొకరు మిమ్మల్ని అంటున్నారా అనేది నా ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటి? మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఖచ్చితంగా ఈ రెండింటిలో దేనికి ఒక దానికి ఆన్సర్ ఉండాలిగా మీ దగ్గర. కాదండి, నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. మీరు క్రైస్తవులని మీరు అనుకుంటున్నారా, వేరే ఎవరైనా మిమ్మల్ని అంటున్నారా? ఈ 2 అవసరమే, 2 జరగాలి. మనం క్రైస్తవులమని మనల్ని మనం అనుకోవాలి.